సో హే ఎవ్రీవన్, మీ అందరికీ స్వాగతం మన ఛానల్కి. ఈరోజు మన ఎన్ఎఫ్టీస్ అంటే ఏంటి, వాటిలో ఏముంది, మరి ఇవి ఇంత వాల్యూగా ఎందుకు ఉంటాయి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరికల్లా మీకు ఎన్ఎఫ్టీస్ మీద ఉన్న అన్ని డౌట్స్ మీకు క్లియర్ అయిపోతాయి. లెట్స్ స్టార్ట్. వాట్ ఈజ్ ఎన్ఎఫ్టీ? ఎన్ఎఫ్టీ అంటే ఏంటి? ఎన్ఎఫ్టీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి మనం. ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్. ఇక్కడ నాన్ ఫంజిబుల్ అంటే ఒక దానితో ఇంకొకటి ఎక్స్చేంజ్ చేయలేనిది, ఎందుకంటే అవి యూనిక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒరిజినల్ మోనాలిసా పెయింటింగ్ని ఇంకో డూప్లికేట్ మోనాలిసా పెయింటింగ్ ఆర్ వేరే ఏదైనా ఆర్ట్తో మనం రిప్లేస్ చేయలేం, ఎందుకంటే ఒరిజినల్ మోనాలిసా అనేది చాలా యూనిక్ అండ్ ఇది వేరే పెయింటింగ్తో ఎప్పటికీ సమానం కాదు. ఫంజిబుల్ టోకెన్ అంటే ఒకదానితో ఇంకొకటి ఎక్స్చేంజ్ చేయగలిగేది, లైక్ డాలర్స్ కానీ బిట్ కాయిన్స్ కానీ అవి ఇంటర్చేంజ్ చేయొచ్చు ఒకదానితో ఇంకొకటిని, ఎందుకంటే సేమ్ వాల్యూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు 100 రూపీస్ ఇచ్చాను అనుకోండి, మీరు నాకు 10 రూపీస్ 10 నోట్స్ నాకు తిరిగి ఇవ్వచ్చు, ఎందుకంటే వాటికి సేమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి. అదే నేను ఒక క్రికెట్ లెజెండ్ అయిన సచిన్ టెండూల్కర్ సైన్ చేసిన బ్యాట్ ఇస్తే మీరు నాకు ఇంకో ఏదో బ్యాట్ నాకు రిటర్న్ ఇవ్వలేరు, ఎందుకంటే సచిన్ టెండూల్కర్ సైన్ చేసిన బ్యాట్కి చాలా విలువ ఉంటుంది, అది చాలా యూనిక్గా ఉంటుంది కాబట్టి. సో ఇది ఫంజిబుల్ అండ్ నాన్ ఫంజిబుల్ యొక్క డిఫరెన్స్. హౌ డస్ ఎన్ఎఫ్టీస్ వర్క్? ఎన్ఎఫ్టీస్ ఎలా పనిచేస్తాయో చూద్దాం ఒకసారి మనం. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చి మింటింగ్. ఎన్ఎఫ్టీ క్రియేషన్ని మింటింగ్ అని పిలుస్తారు. ఒక డిజిటల్ ఫైల్ క్రియేట్ చేసి దానిని బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ మీద రిజిస్టర్ చేస్తారు. ఈ ప్రాసెస్లో డిజిటల్ ఫైల్కి యూనిక్ ఫింగర్ ప్రింట్ క్రియేట్ చేస్తారు. టోకెన్ ఐడి అండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తారు. అసలు ఫింగర్ ప్రింట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఫింగర్ ప్రింట్ అంటే మీ డిజిటల్ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్, ఆడియో, వీడియో, ఒక క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ అన్నమాట. ఇది ఆ ఫైల్ కంటెంట్ ఆధారంగా ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్ స్ట్రింగ్గా తయారవుతుంది. సో ఫైల్ ఎవరైనా చిన్న మార్పు చేసినా కానీ వాళ్ళకి కొత్త హ్యాష్ అనేది జనరేట్ అవుతుంది. సో దీని ద్వారా ఫైల్ మార్పుల నుంచి మనం రక్షించుకోవచ్చు. ఒకవేళ ఫైల్ మరోసారి ఉన్న మింట్ చేస్తే అదే ఫింగర్ ప్రింట్ అనేది వస్తుంది. సో దీని ద్వారా మనం ఏది ఫేకో ఏది ఒరిజినలో మనం తెలుసుకోవచ్చు. వాట్ ఈజ్ టోకెన్ ఐడి? టోకెన్ ఐడి అంటే ఏంటో తెలుసుకుందాం. టోకెన్ ఐడి అంటే మీ ఎన్ఎఫ్టీకి బ్లాక్ చైన్లో ఇచ్చే ఒక ప్రత్యేకమైన గుర్తింపు నంబర్. ఈ టోకెన్ కరెంట్ ఓనర్ యొక్క వాలెట్కి లింక్ అయి ఉంటుంది అండ్ మెటా డీటెయిల్స్ కూడా లింక్ అయి ఉంటుంది. సో ఈ ఐడి ద్వారా మనం ఓనర్ ఎవరో మరియు ఎన్ఎఫ్టీ యొక్క డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. స్టెప్ 2, స్మార్ట్ కాంట్రాక్ట్ సెటప్. స్మార్ట్ కాంట్రాక్ట్స్ యూజ్ చేయడం ఎన్ఎఫ్టీ క్రియేషన్లో ఒక చాలా కీ ప్రాసెస్. స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి మనం. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే బ్లాక్ చైన్లో ఆటోమేటెడ్ కోడ్. ఇది ప్రీ డిఫైన్డ్ రూల్స్ ప్రకారం ట్రాన్సాక్షన్స్ని ఆటోమేటిక్గా అమలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేటర్కి రీసేల్, రాయల్టీ పేమెంట్ కూడా స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా ఆటోమేట్ అవుతుంది. స్టెప్ 3, మెటాడేటా స్టోరేజ్. ఎన్ఎఫ్టీస్లో డైరెక్ట్గా ఫైల్ డేటా అనేది స్టోర్ అవ్వదు. ఫైల్ మెటాడేటా లైక్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ అసెట్ లింక్ డీసెంట్రలైజ్డ్ స్టోరేజ్ నెట్వర్క్స్ అయిన ఐపీఎఫ్సి లాంటి స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఆ మెటాడేటా లింక్ని బ్లాక్ చైన్లో అప్డేట్ చేస్తారు. స్టెప్ 4, లిస్టింగ్ అండ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్. మింట్ అయిన తర్వాత ఎన్ఎఫ్టీస్ని ఓపెన్ సీ అండ్ మ్యాజిక్ ఈడెన్ లాంటి మార్కెట్ ప్లేసెస్లో లిస్ట్ చేయొచ్చు. బయర్ ఎన్ఎఫ్టీ కొన్నప్పుడు బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్ అనేది అప్డేట్ అవుతుంది. ఓనర్షిప్ అనేది కూడా న్యూ బయర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ అండ్ ట్యాంపర్ ప్రూఫ్గా ఉంటుంది బ్లాక్ చైన్లో. వాట్ యూ రియల్లీ ఓన్? ఎన్ఎఫ్టీస్ కొన్నప్పుడు మీ దగ్గర ఏముంటుంది? ఎన్ఎఫ్టీస్ కొన్నప్పుడు మీరు యాక్చువల్లీ ఆర్ట్ కొనట్లేదు, ఆ ఆర్ట్ రిప్రజెంట్ చేసే టోకన్ని మీరు కొంటున్నారు. సో ఎవరైనా ఈ ఆర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ కానీ ఆ ఎన్ఎఫ్టీ టోకన్ అనేది మీ దగ్గర మాత్రమే ఉంటుంది. సో ఇది బ్లాక్ చైన్లో రికార్డ్ అయి ఉంటుంది. ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ ఎన్ఎఫ్టీ. ఎన్ఎఫ్టీ యొక్క ప్రాక్టికల్ యూజ్ ఏంటో మనం చూద్దాం. ఎన్ఎఫ్టీస్కి చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి అండ్ దే గో బియాండ్ జస్ట్ డిజిటల్ ఆర్ట్. చాలా ఫీల్డ్స్లో ఎన్ఎఫ్టీస్ వాటి పొటెన్షియల్ ప్రూవ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద ఫస్ట్ వన్ ఇస్ డిజిటల్ ఆర్ట్. చాలా మంది ఆర్టిస్ట్ వాళ్ళ ఆర్ట్ని ఎన్ఎఫ్టీస్గా క్రియేట్ చేసి సెల్ చేస్తున్నారు. ఇందులో ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. విఘ్నేష్ సుందరేషన్ అని అతను ఎవ్రీ డేస్ ది ఫస్ట్ 5000 డేస్ అనే ఎన్ఎఫ్టీని అక్షరాల $69 మిలియన్ కొన్నారు. సో ఇలా చాలామంది ఆర్టిస్టులు వాళ్ళ ఆర్ట్స్ని ఇలా సెల్ చేస్తున్నారు ఆన్లైన్లో. నెంబర్ 2, ఇన్ గేమ్ ఐటమ్స్. ఇప్పుడు చాలా గేమ్స్లో ఎన్ఎఫ్టీస్ అనేది యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సీ నిఫ్టీ లాంటి బ్లాక్ చైన్ గేమ్స్లో ఎన్ఎఫ్టీస్ యాజ్ క్యారెక్టర్స్ ఆర్ రేర్ ఐటమ్స్గా ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక రేర్ స్వాడ్ ఉందనుకోండి, అది మీరు గేమ్లో యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ ఎన్ఎఫ్టీని మీరు రియల్ మనీకి సెల్ చేయొచ్చు. కలెక్టబుల్స్, ట్వీట్స్ అండ్ మోర్. ట్విట్టర్ ఫౌండర్ తన ఫస్ట్ ట్వీట్ని ఎన్ఎఫ్టీగా మార్చి $2.9 మిలియన్ సేల్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఎన్ఎఫ్టీ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ఎఫ్టీస్ని ఇప్పుడు వర్చువల్ రియల్ ఎస్టేట్లో, కన్సర్ట్ టికెట్స్లో కూడా యూస్ చేస్తున్నారు. వై ఆర్ ఎన్ఎఫ్టీస్ సో ఎక్స్పెన్సివ్? ఎన్ఎఫ్టీస్ కాస్ట్లీగా ఉండడానికి కొన్ని మెయిన్ రీజన్స్ ఏంటో మనం చూద్దాం ఒకసారి. ద ఫస్ట్ వన్ ఇస్ బీయింగ్ ద ఫస్ట్ ఎడిషన్ ఎన్ఎఫ్టీస్ ఆర్ ఇనిషియల్ డ్రాప్ చేసిన ఎన్ఎఫ్టీస్కి చాలా ఎక్కువ వాల్యూ ఉంటాయి. ఇవి రేర్ ట్రేడింగ్ కార్డ్స్ లాగా. సో ఎర్లీ వర్షన్స్కి సెంటిమెంటల్ అండ్ కలెక్టర్స్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రిప్టో పంక్స్ ఆ బోర్డ్ ఏప్ ఎన్ఎఫ్టీస్ని చూడండి.
ఫస్ట్ జనరేషన్ ఎన్ఎఫ్టీస్ కాబట్టి వాటికి వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ యూటిలిటీ. ఎన్ఎఫ్టీస్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద సెలబ్రిటీ ఎన్ఎఫ్టీస్ క్రియేట్ చేసి ఈ ఎన్ఎఫ్టీ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఇయర్లీ వన్స్ కలిసి ప్రైవేట్ లంచ్ చేస్తా అని చెప్తే ఆబ్వియస్లీ ఆ ఎన్ఎఫ్టీ వాల్యూ అనేది పెరిగిపోతుంది. రేరిటీ అండ్ ఓనర్షిప్ హిస్టరీ. లిమిటెడ్ ఎడిషన్ ఎన్ఎఫ్టీస్కి అండ్ సెలబ్రిటీ దగ్గర ఉండే ఎన్ఎఫ్టీస్కి చాలా హై డిమాండ్ ఉంటుంది. సో ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇదండి ఎన్ఎఫ్టీస్ గురించి ఈరోజు. మీరు ఎన్ఎఫ్టీస్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రైస్ అనేది చాలా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. ఒకసారి ఏమో పెరుగుతాయి, ఒకసారి తగ్గుతుంటాయి. ఎన్ఎఫ్టీస్ అనేది చాలా రిస్కీ. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.